హలో వ్యూవర్స్, ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా మీకు? ఈరోజు హిందూ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి ఛత్రపతి శివాజీ పుట్టిన రోజు. ఛత్రపతి శివాజీ 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన జన్మించాడు శివనేర్కోటలో. తల్లి జిజియాబాయ్, తండ్రి షాజీ భోంస్లే. ఈయన కత్తిస్వాము, గుర్రపు స్వారీ దాదాజీ కాండదేవ్ ఆధ్వర్యంలో నేర్చుకోవడం జరిగింది. తన తల్లి చిన్నతనంలోనే రామాయణం, మహాభారతం వంటి వీరోచితమైన గాథలు వినడం వల్ల గొప్ప వీరుడయ్యాడు ఛత్రపతి శివాజీ. ఔరంగజేబుకు ముచ్చెమటలు పట్టించాడు ఛత్రపతి శివాజీ. అసలు శివాజీ పేరు చెప్తేనే ఔరంగజేబు దడదడలాడిపోయాడు. దట్ ఈజ్ ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ను, చయిస్తా ఖాన్ను చిత్తుగా ఓడించాడు. అలాంటి గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ అనేక కోటలను జయించడం జరిగింది. ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపకుడిగా భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు మన ఛత్రపతి శివాజీ. ఔరంగజేబు గుండెల్లో నిద్రపోయాడు. అలాంటి గొప్ప వీరుడు. స్త్రీలను గౌరవించాడు. యుద్ధ విద్యలలో చాలా ఆరితేరినవాడు. చాలా గొప్పవాడు. మన భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించాడు. మన భారతదేశంలో ఛత్రపతి శివాజీ. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ. హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ. దట్ ఈజ్ ఛత్రపతి శివాజీ. గ్రేట్ ఛత్రపతి శివాజీ. ఓకే, అభిషేకం ఎప్పుడు చేస్తున్నాడో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం ఎప్పుడు చేసుకున్నాడో తెలియజేయండి, కామెంట్ చేయండి.